ఎన్నికల నగారా మోగిందంటే చాలు రాజకీయ పార్టీల నుంచి హామీల వర్షం కురుస్తుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత పథకాలను ఆయుధంగా వాడుకోవడం ఇప్పుడు అన్ని పార్టీలకు ఒక అలవాటుగా మారింది. అయితే ఈ ధోరణిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా డబ్బు పంపిణీ చేస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించింది. తమిళనాడుకు సంబంధించిన ఒక పిటిషన్ ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజకీయ పార్టీల తీరును తప్పుపట్టింది. రాష్ట్రాల ఆర్థిక స్థోమతను పరిగణలోకి తీసుకోకుండా, భవిష్యత్ పరిణామాలను ఆలోచించకుండా ఇలాంటి పథకాలను ప్రకటించడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఎన్నికల ముందు ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం ద్వారా మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం? అసలు ఈ ఉచితాల సంస్కృతితో ప్రజలు పనులు చేస్తారా? సోమరితనం పెరగదా? అంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగింది. ఖజానా ఖాళీ అవుతున్నా అదే ధోరణ. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్రం సర్ప్లస్ లో ఉన్నా సరే ఆ నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు వాడాలి తప్ప ఉచితంగా పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. విద్యుత్ బిల్లులు, లోన్లు కట్టే స్థోమత ఉన్నవారికి కూడా ఉచితాలు ఇవ్వడం ఏ రకమైన న్యాయం? నిజంగా అవసరమైన వారికి సాయం చేయడంలో తప్పు లేదు, కానీ అందరికీ పంచుకుంటూ పోతే వ్యవస్థ ఎలా నిలబడుతుంది? ప్రజలు శ్రమించకుండా కూర్చుంటే డబ్బులు వస్తాయి అనే ధోరణిని అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో దేశ ఉత్పాదకత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు ఉచిత ఆహారం, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ ఇస్తూ వారిని ప్రభుత్వాలపై ఆధారపడేలా చేయడం కంటే వారు సొంతంగా సంపాదించుకునే మార్గాలను చూపాలని కోర్టు సూచించింది. ప్రజలు తమ కష్టంతో జీవించేలా, వారి గౌరవాన్ని కాపాడేలా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని పేర్కొంది. అన్ని ఉచితంగా వస్తుంటే ఇక పని చేయాల్సిన అవసరం ఏముంటుందని కోర్టు సూటిగా ప్రశ్నించింది. చాలా రాష్ట్రాల బడ్జెట్ ను పరిశీలిస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఉచిత పథకాల అమలు కోసం రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయి. ఆ అప్పులను తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకుండా పోతున్నాయి. ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ పోవడం వల్ల రాష్ట్రాలు ఆర్థిక విచ్ఛిన్నం వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. నిజంగా పేదరికంలో ఉన్న వారికి సాయం అందాలి, కానీ అందరికీ ఉచితాలు ఇవ్వడం వల్ల సంపద వృధా అవుతుంది. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత ఉండాలి. సంక్షేమం అనేది ఒక వ్యక్తిని పైకి తీసుకురావడానికి ఉండాలి తప్ప అతన్ని ఎప్పటికీ ప్రభుత్వ సాయం కోరేలా ఉంచకూడదు. నిజానికి సంక్షేమం, ఉచితం మధ్య తేడా చాలా మందికి తెలియడం లేదు. అక్కడే అసలు సమస్య వచ్చింది. పేదలకు రేషన్ ఇవ్వడం, విద్య, వైద్యం ఉచితంగా అందించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయి. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఉచితాల కిందకే వస్తాయి. నిజానికి దీనిని షార్ట్ కట్ పాలిటిక్స్ అనవచ్చు కూడా. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఇలా సీరియస్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల ముందు పార్టీలు ప్రజలను హెచ్చరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం. కానీ ఏ పార్టీ కూడా వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నది కఠోర వాస్తవం. పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు, వాటి అమలుకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఎలాంటి లెక్కలు వేసుకోవు. అధికారాన్ని దక్కించుకోవడానికి అలవి కాని హామీలు ఇస్తూనే ఉంటాయి. వాటిని అమలు చేయడానికి ఖజానాపై ఇండైరెక్ట్ గా ప్రజలపై భారం మోపుతూనే ఉంటాయి. ఉచిత పథకాల సెగలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను దహించి వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల అప్పులు వాటి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 30 నుంచి 40% చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొత్తుకున్నా అటు రాజకీయ పార్టీల్లో కానీ, ఇటు ఎన్నికల కమిషన్ లో కానీ చలనం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంచడం వల్ల మార్కెట్ లోకి నగదు ప్రవాహం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో ఈ ఉచితాల కారణంగా కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని రాష్ట్రాల అప్పులు వాటి జీడీపీలో 30 నుంచి 40% చేరుకున్నాయి. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి రాయితీలు ఇవ్వలేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం కోసం రేపటి తరంపై అప్పుల భారం మోపడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మరి సుప్రీంకోర్టు ఎన్నిసార్లు అభ్యంతరం తెలిపినా పార్టీలు పట్టించుకోవడం లేదు సరే, కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఉచిత పథకం అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై ఆయా రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలనేది ఈసీ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది ఈసీ. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకునే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని తేల్చి చెప్పింది. అలా చేయాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఓ రకంగా ఈసీ చెప్పింది కూడా నిజమే. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. అందుకే ప్రజల నిర్ణయమే ఫైనల్ అని తెలిపింది. మరి ఆ ప్రజలు ఉచితాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే
తీసుకునే ఛాన్స్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ సాధారణ ఓటర్లను అవమానించడం, వారి నిర్ణయాలను అనుమానించడం అనేది పక్కన పెడితే ఉచితంగా వస్తుంటే వద్దని చెప్పడం ఎందుకు అనేది వారి ఆలోచన. నిజానికి వారిని తప్పు పట్టాల్సిన పరిస్థితి అయితే లేదు. అధికారం కోసం ప్రాకులాడే పార్టీలదే ఇక్కడ అసలు తప్పు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత పథకాలకు సబ్సిడీలకు బడ్జెట్ లో ఉండే కేటాయింపులు ఎంతో తెలుసా? ఆ లెక్కలు చూస్తే మీరు షాక్ గురికాక తప్పదు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు 1,04,329 కోట్లు, అంటే అటు ఇటుగా 35%. ఇందులో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఉన్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే 2026-27 బడ్జెట్ ను 3.48 లక్షల కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో రూపొందించారు. ఈ బడ్జెట్ లో ప్రధానంగా సూపర్ 6 హామీల అమలు, సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు. బడ్జెట్ లో 18% అప్పులు కట్టడానికి, 17% సంక్షేమానికి, జీత భత్యాలు, పెన్షన్లకే 8%, ఈ మూడింటికే 43% నిధులను కేటాయించారు. ఇక మిగిలింది కేవలం 57% మాత్రమే. మరి ఈ డబ్బుతో చేయగలిగే అభివృద్ధి ఎంత అనేది ఇప్పుడు ఓ చిక్కు ప్రశ్న. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉచిత హామీలున్నాయి. సూపర్ 6 6 గ్యారంటీల పేరుతో ఉచిత పథకాల వర్షాన్ని కురిపించాయి. దీంతో రాష్ట్రాల అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఓపెన్ గానే కొన్ని విషయాలు చెబుతున్నారు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితులు లేవని, ఎక్కడికి వెళ్లినా నమ్మడం లేదంటున్నారు. కానీ మళ్లీ అవే ఉచిత పథకాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని కేటాయించక తప్పని పరిస్థితి ఉంది. ముందు ముందు ఈ అప్పులు భవిష్యత్తు తరాల వారికి ఓ గుదిబండగా మారడం ఖాయం. నిజమైన సంక్షేమం అంటే కేవలం అర్హతను చూడకుండా డబ్బును పంచిపెట్టడం కాదు. నిజమైన అర్హులను గుర్తించి వారికి అవసరమైన ఆసరా ఇవ్వడం. చేపలను నేరుగా చేతికి అందించడం కాదు, చేపలను ఎలా పట్టాలో నేర్పించాలి అంటారు మేధావులు. సుప్రీంకోర్టు కూడా అదే చెబుతుంది. సంక్షేమ పథకాలను కేవలం అత్యంత వెనుకబడిన వర్గాలకు, దివ్యాంగులకు, వృద్ధులకు పరిమితం చేసి మిగిలిన ప్రజాధనాన్ని విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక వస్తువుల కల్పనకు వెచ్చించాలని చెబుతుంది. కానీ ఇండియాలో అది సాధ్యమవుతుందా? అధికారం కోసం దేనికైనా రెడీ అనేలా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. చట్టం అనుమతించకపోవడంతో ఎలక్షన్ కమిషన్ చేతులు కూడా కట్టేసినట్టయింది. ఇప్పటికైనా దీనికి అనుగుణంగా చట్టాలు మారాలి. నిజానికి రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేసింది ఎలక్షన్ కమిషన్. పార్టీల రిజిస్ట్రేషన్, డీ రిజిస్ట్రేషన్ ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయశాఖకు సిఫారసు కూడా చేసింది. కానీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా చట్టంలో దీనికి అనుగుణంగా మార్పులు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించుకుని ఓట్ల కోసం ఉచితాలనే ధోరణిని పక్కన పెట్టాలి. అప్పుడే భారతదేశానికి అసలైన మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.